మన శరీరం మనతో మాట్లాడుతుంది, కానీ మనం వినడం మానేస్తాం. ఎప్పుడూ అలసటగా ఉందా? జుట్టు ఎక్కువగా రాలుతున్నదా? చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా? ఇవి సాధారణ సమస్యలు కావు. మీ శరీరంలో విటమిన్ డి మరియు బి12 లోపం ఉన్నట్టు చెప్పే ముఖ్యమైన సంకేతాలు కావచ్చు. ఈరోజు ఆ 7 రహస్య లక్షణాలను తెలుసుకుందాం. 1. ఎముకలు మరియు కండరాల్లో నొప్పి. విటమిన్ డి మన శరీరంలో కాల్షియం శోషణకు చాలా ముఖ్యమైనది. ఇది తక్కువైతే కాల్షియం సరైన విధంగా శరీరంలోకి వెళ్లదు. ఎముకలు బలహీనంగా మారి నొప్పి మొదలవుతుంది. కండరాలు కూడా బలహీనంగా మారి త్వరగా అలసిపోతాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే నొప్పి ఉంటే ఇది స్పష్టమైన సంకేతం. 2. ఎప్పుడూ అలసటగా అనిపించడం. విటమిన్ బి12 రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో కీలకం. ఇది తక్కువైతే శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఫలితంగా శరీరం మొత్తం ఎనర్జీ తగ్గిపోతుంది. విటమిన్ డి కూడా ఎనర్జీ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. 3. జ్ఞాపకశక్తి తగ్గడం మరియు కన్ఫ్యూజన్. విటమిన్ బి12 నర్వ్ సిస్టమ్ ఆరోగ్యానికి అవసరం. ఇది తగ్గితే బ్రెయిన్కి సిగ్నల్స్ సరిగ్గా వెళ్లవు. ఫలితంగా మర్చిపోవడం, దృష్టిలోపం వస్తాయి. బ్రెయిన్ ఫాగ్ అనే స్థితి వస్తుంది. ఆలోచన క్లియర్గా ఉండదు. చదువుతున్నవారికి, ఉద్యోగస్తులకు ఇది పెద్ద సమస్య అవుతుంది. 4. మూడ్ స్వింగులు మరియు డిప్రెషన్ ఫీలింగ్. విటమిన్ డి మన మూడ్ను నియంత్రించే హార్మోన్స్పై ప్రభావం చూపుతుంది. ఇది తగ్గితే సెరటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్ తగ్గుతుంది. ఫలితంగా చిరాకు, ఆందోళన, డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఎక్కువగా సూర్యరశ్మి అందుకోని వారికి ఇది కనిపిస్తుంది. 5. చేతులు, కాళ్లలో గుగ్గిళ్ళు అంటే టింగ్లింగ్. విటమిన్ బి12 నర్వ్స్ను కాపాడుతుంది. ఇది తక్కువైతే నర్వ్ డ్యామేజ్ మొదలవుతుంది. చేతులు, కాళ్లలో సూదులు గుచ్చినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు నంబుగా అంటే సెన్స్ తగ్గడం కూడా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద నర్వ్ సమస్యలకు దారితీస్తుంది. 6. జుట్టు రాలడం. విటమిన్ డి హెయిర్ ఫాలికల్స్ అంటే జుట్టు వేళ్ల గ్రోత్కు సహాయపడుతుంది. ఇది తగ్గితే కొత్త జుట్టు పెరగడం తగ్గుతుంది. పాత జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు పలుచగా, బలహీనంగా మారుతుంది. ఇతర కారణాలతో పాటు ఇది కూడా ఒక ప్రధాన కారణం. 7. చర్మం పసుపు లేదా నిస్సారంగా మారడం. విటమిన్ బి12 లోపం వల్ల ఎనీమియా రావచ్చు. రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం వల్ల చర్మం వెలుతురు కోల్పోతుంది. ముఖం పసుపు లేదా ఫేడెడ్గా కనిపిస్తుంది. చర్మం డ్రైగా కూడా మారవచ్చు. ఇది కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ముఖ్య సూచనలు. ఈ లక్షణాలు కనిపిస్తే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్స్ తీసుకోవద్దు. విటమిన్ డి కోసం సూర్యరశ్మి రోజుకు 15-20 నిమిషాలు చాలా ఉపయోగకరం. విటమిన్ బి12 కోసం పాలు, గుడ్లు, మాంసం, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవాలి.